పూర్వకాలంలో ఒక రాజుగారికి తన రాజ్యంలోని యువకుల మానసిక శక్తి సామర్థ్యాలను, ఆలోచనలను పరీక్షించాలనే ఆలోచన కలిగింది. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించాడు. యువకులారా, మీలో ఎవరైనా సరే ఈ కోట గుమ్మం యొక్క తలుపులను ఒక చేత్తో తోసి ఆ తలుపులు తెరవాలి. అలా ఒక చేత్తో మూసి ఉన్న కోట తలుపులు తెరిచిన వారికి బహుమతిగా 5 గ్రామాలు ఇస్తాను. ఆ గ్రామాలపై వచ్చిన పన్నులు వంటి ఆదాయం వారే పొందుతారు. ఒకవేళ అలా కోట తలుపులు తెరవలేకపోతే ఏ చేత్తో ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించారో ఆ చెయ్యి నరికివేత శిక్షను విధిస్తాను. రాజుగారు ప్రకటించిన 5 గ్రామాల బహుమతి మీద ఆశ ఉన్నప్పటికీ రాజుగారు విధించబోయే శిక్షకు భయపడి ఎవరూ ప్రయత్నించలేదు. ఒకరోజు ఒక యువకుడు ధైర్యంగా వచ్చి ఒక చేత్తో మూసి ఉన్న కోట తలుపులను బలంగా నెట్టాడు. ఆశ్చర్యం! కోట తలుపులు తెరుచుకున్నాయి. అది చూసిన రాజు ఆ యువకుడిని అభినందించాడు. ప్రకటించిన ప్రకారం 5 గ్రామాలపై అధికారాన్ని ఆ యువకుడికి బహుమతిగా ఇచ్చాడు. బహుమతి ఇచ్చాక రాజు యువకుడిని అడిగాడు, నువ్వు ఆ తలుపులు తెరవలేకపోతే నీ చెయ్యి కోల్పోతావనే భయం లేదా నీకు? యువకుడు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఇలా అన్నాడు, భయం ఎందుకు మహారాజా? నా ప్రయత్నం ఫలిస్తే 5 గ్రామాలు బహుమతిగా వస్తాయి. ఓడిపోతే ఒక చెయ్యి పోయినా పని చేసుకుని బ్రతకడానికి ఇంకో చెయ్యి ఉంది కదా. రాజు యువకుడిని మెచ్చుకున్నాడు. శభాష్! నీలాంటి ధైర్యం, వివేకం, స్థిర సంకల్పం గలవారు తప్పక విజయం సాధిస్తారు. నీకు 5 గ్రామాల బహుమతి మాత్రమే కాదు, నా అంగరక్షకుడిగా కూడా ఉద్యోగం ఇస్తున్నాను. మనలో ఎంతోమంది సక్సెస్ పొందాలనే కోరిక ఉంటుంది. అవకాశం వస్తే సమస్యల గురించి ఆలోచించి భయపెడుతున్నారు. వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. ప్రయత్నించిన వారిదే విజయం. భయపడేవారు ఏమీ సాధించలేరు.